ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పురాణ పురుషోత్తమాయ నమః. శ్రీ శివమహాపురాణము రెండవదైన రుద్ర సంహిత. ఈ రుద్ర సంహితలోని ద్వితీయ ఖండము సతీఖండములోని 33, 34 అధ్యాయాలు మనం తెలుసుకుంటాము. మొత్తం సతీఖండములోని 23వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. ఈ అధ్యాయాలలో ప్రమదగణములతో కూడి వీరభద్రుడును మహాకాళియు దక్షయజ్ఞమును ధ్వంసము చేయడానికి వెళ్ళడము, దక్షునకు దేవతలకు అపశకునములు ఉత్పాతక సూచక లక్షణములు కనిపించటము, వారు భయభ్రాంతులవటము మనం తెలుసుకుంటాము. బ్రహ్మ చెప్తున్నాడు, నారద, మహేశ్వరుని మాటలు ఆదరముతో విని వీరభద్రుడు ఎంతో సంతోషించాడు. ఆయన మహేశ్వరునకు ప్రణామములు చేశాడు. దాని తరువాత దేవాదిదేవుడగు త్రిశూలి యొక్క ఆజ్ఞను శిరసావహించి వీరభద్రుడు అక్కడ నుండి తదితర గ్రతిని దక్షిణ యజ్ఞమండపమునకు బయలుదేరాడు. ప్రళయాగ్ని సమాన తేజస్సుతో కూడిన కోట్ల కొలది మహావీర గణములను పరమేశ్వరుడు అతనితో పంపాడు. కుతూహలముతో కూడి ప్రబల వీరులైన ప్రమదగణములు వీరభద్రుని ముందు భాగమున వెనక భాగమున నడుస్తున్నారు. వీరభద్రునితో కూడిన మృత్యువునకు కూడా మృత్యువైన రుద్రభగవానుని యొక్క లక్షల మంది పార్షద గణముల స్వరూపము రుద్రునితో సమానమై ఉన్నది. ఆ గణములతో మహాత్ముడైన వీరభద్రుడు భగవానుడు శివునితో సమానముగా వేషభూషణములు ధరించి రథారూఢుడై యాత్ర చేస్తున్నాడు. ఆయనకు 1000 భుజములున్నాయి. శరీరమునకు నాగరాజు చుట్టుకొని ఉన్నాడు. వీరభద్రుడు గొప్ప బలశాలి అయి భయంకరముగా కనిపిస్తున్నాడు. ఆయన రథము ఎంతో విశాలమై ఉన్నది. 10,000 సింహములు ప్రయత్నపూర్వకముగా ఆ రథమును లాగుతున్నాయి. అలాగే లెక్కకు మించిన బలశాలురైన సింహములు, శార్దూలములు, మొసళ్ళు, మత్స్యములు, వేల కొలది ఏనుగులు రథము యొక్క పార్శ్వభాగమును రక్షిస్తున్నాయి. కాళీ, కాత్యాయిని, ఈశాని, చాముండ, ముండమర్దిని, భద్రకాళి, భద్ర, త్వరిత, వైష్ణవి అను నవదుర్గలతోనూ సమస్త భూతములతోనూ మహాకాళి దక్ష వినాశనమునకు బయలుదేరింది. ఢాకిని, శాకిని, భూత, ప్రమద, గుహ్యక, కూష్మాండ, పర్పట, చటక, బ్రహ్మరాక్షస, భైరవ, క్షేత్రపాలాది వీరులందరూ భగవానుడకు శివుని ఆజ్ఞను పాలించడానికి దక్షయజ్ఞమును ధ్వంసము చేయడానికి వెంటనే అక్కడ నుండి వెడలారు. వీరే కాక 64 గణములతో యోగినుల మండలము కూడా క్రోధముతో దక్షుని యజ్ఞము నశింపచేయడానికి అక్కడ నుండి ప్రస్థానమైంది. ఈ విధముగా కోట్ల కొలది గణములు, వివిధములైన గణాధీశులు వీరభద్రుని వెంట నడిచారు. అప్పుడు భేరుల గంభీర ధ్వనులు మ్రోగుచున్నాయి. అనేకములైన శబ్దములను చేయు శంఖనాదములు మారుమ్రోగుచున్నాయి. మహాముని సేనతో కూడి వీరభద్రుడు యాత్ర చేయు సమయమున విజయమును కలిగించు శుభశకునములెన్నో కలిగాయి. ఈ విధముగా ప్రమదగణ సమేతుడైన వీరభద్రుడు బయలుదేరేటప్పుడు అక్కడ దక్షిణకు దేవతలకు అనేక అశుభ లక్షణములు కనిపించసాగాయి. దేవర్షి యజ్ఞ విధ్వంస సూచకములైన వివిధ ఉత్పాతములు ప్రకటితములయ్యాయి. దక్షుని ఎడమ కన్ను, ఎడమ భుజము, ఎడమ తొడ అదరసాగింది. నాయన, వామాంగము అదురుచుండుట సర్వదా అశుభ సూచకము. నానా విధములైన కష్టములు కలిగడి సూచనలనిస్తుంది. అప్పుడు దక్షిణ యజ్ఞశాల ఎందలి భూమి కంపించసాగింది. దక్షిణకు మధ్యాహ్న సమయమున పట్టపగలే అద్భుతమైన నక్షత్రములు కనిపించసాగాయి. దిశలు మలినములయ్యాయి. సూర్యమండలము వెలవలపోయినట్టు కనిపించసాగింది. దానిలో వేల కొలది వృత్తములున్నాయి. దానివలన అది భయంకరముగా కనిపిస్తున్నది. విద్యుత్తు అగ్నితో సమానమై దీప్తిమంతములైన తారలు విరిగి విరిగి పడిపోతున్నాయి. ఇంకను అనేకములైన భయంకర అపశకునములు కలుగుతున్నాయి. ఈ మధ్యలో ఆకాశవాణి ప్రకటితమై
సకల దేవతలకు విశేషముగా దక్షునికి తన వాణిని వినిపించసాగింది. ఆకాశవాణి ఇలా వినిపిస్తున్నది. ఓ దక్ష, నేడు నీ జన్మ ధిక్కరించినదగుతుంది. నీవు మహామూర్ఘుడవు, పాపాత్ముడవు. భగవంతుడకు హరుని ద్వారా ఎవ్వరునూ ఆపలేని గొప్ప దుఃఖము నీకు ప్రాప్తమవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుండి నీ హాహాకారములు కూడా ఎవ్వరికీ వినిపించవు. ఈ యజ్ఞమునందు స్థితులైన మూర్ఘదేవతలకు కూడా చెప్పరానంత దుఃఖము కలుగుతుంది. ఇందులో సందేహము లేదు. బ్రహ్మ చెప్తున్నాడు, మునీంద్ర, ఆకాశవాణి మాటలు విని ఇంతకు మునుపు కలిగిన అశుభ సూచక లక్షణములను చూసి దక్షుడు ఇతర దేవతలు ఎంతో భయభ్రాంతులయ్యారు. అప్పుడు దక్షుడు ఎంతో మనోవ్యాకులతను చెంది కంపించసాగాడు. అంతటా అతడు భయముతో ధైర్యమును కోల్పోయి సొమ్మసిల్లిపోయాడు. తన ప్రభువు లక్ష్మీపతి అయిన విష్ణు భగవానుని శరణుజొచ్చాడు. స్వజనవత్సలుడు దేవాదిదేవుడు అయిన విష్ణు భగవానునికి ప్రణమిల్లి ఈ విధముగా స్తుతింపసాగాడని బ్రహ్మదేవుడు నారదునితో చెప్తున్నాడని సూత మహర్షి సౌనకాది మునులకు చెప్పాడు. 33, 34 అధ్యాయములు సమాప్తము. 35వ అధ్యాయము గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.